ఆరిజిన్ ఓఎస్ ఆక్సిజన్ ఓఎస్ గురించి మీరు చాలా మంది అడుగుతున్నారు, అసలు ఆరిజిన్ ఓఎస్ కి ఆక్సిజన్ ఓఎస్ కి డిఫరెన్స్ ఏంటి అని. ఈ రెండు ఓఎస్ లు విడిగా చేస్తున్నాను. ఆరిజిన్ ఓఎస్ కి ఫస్ట్ చేశాను, రీసెంట్ గా ఆక్సిజన్ ఓఎస్ కూడా పెట్టాను. ఈ వీడియోలో అసలు ఈ రెండిట్లో ఏది బాగుంది, దేంట్లో ఫ్లూయిడ్ గా ఉంది అంటే స్మూత్ గా ఉంది, ఇవన్నీ చెక్ చేద్దాం. ఒకటి OnePlus 13s ఉంది, ఇంకోటి X200FE. రెండు ఒకటే ప్రైస్ రేంజ్ లో వస్తాయి. రెండిటి ఓఎస్ ని చెక్ చేద్దాం. ఎందుకంటే ఎక్కువ ప్రైస్ నుండి తక్కువ ప్రైస్ నుండి చెక్ చేస్తే మీకు మళ్ళీ డిఫరెన్స్ వచ్చేస్తుంది. అందుకే రెండు ఒకటే ప్రైస్ మొబైల్స్ లో చెక్ చేస్తున్నాం. ఫస్ట్ మనం లాక్ స్క్రీన్ నుంచి మొదలు పెడతాం. ఇక్కడ లాక్ స్క్రీన్ కి మనం నెంబర్స్ నొక్కినప్పుడు చూడొచ్చు, ఇది ఆక్సిజన్ వాయిస్. దీంట్లో నెంబర్ నొక్కితే పక్కనే కూడా స్ప్రెడ్ అవుతుంది. బాగా చూడొచ్చు మీరు, ఆ లైటింగ్ అనేది పక్కకు కూడా స్ప్రెడ్ అవుతా ఉంది మనం నెంబర్ నొక్కినప్పుడు. కానీ ఆరిజిన్ వాయిస్ అలా లేదు, అక్కడ వరకే ఉంటది, ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, ఆ నెంబర్ వరకే గ్లో వస్తుంది. కానీ ఆక్సిజన్ వాయిస్ కి పక్క నెంబర్స్ కూడా కొంచెం షాడో వస్తుంది చూడండి. ఇది కొంచెం డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ యానిమేషన్ వచ్చినప్పటికి రెండిట్లో ఒకేలా ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఉండదు. లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ దగ్గర మాత్రం మీకు ఆక్సిజన్ వాయిస్ కన్నా ఆరిజిన్ వాయిస్ బాగుంటుంది. దానికి రీజన్ ఏంటంటే మనం ఆరిజిన్ వాయిస్ కి ఇక్కడ నుంచే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ 2 ఫింగర్స్ తో ఇలా అన్నాం అనుకోండి, మీకు కస్టమైజ్ చేయడానికి వస్తుంది. లాక్ స్క్రీన్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ గా ఇక్కడ నుంచే కస్టమైజ్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేసి మీకు ఏం కావాలో అన్ని ఇక్కడే చేసుకోవచ్చు. కాంబినేషన్స్ లోకి వెళ్తే అన్ని ఇక్కడే ఉంటాయి చూడండి. కానీ ఆక్సిజన్ వాయిస్ కి ఇక్కడ చేయలేం మనం, అసలు కస్టమైజ్ చేసుకోవడానికి ఆప్షనే లేదు. మీరు లాంగ్ ఇలా పించ్ చేసినా రాదు, లాంగ్ ప్రెస్ చేసినా రాదు, ఏం చేసినా రాదు. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ హోమ్ స్క్రీన్ లాక్ స్క్రీన్ స్టైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఆల్ ఫ్లెక్స్ థీమ్ లోకి వెళ్తే ఇక్కడ ఉంటాయి అన్ని. లాక్ స్క్రీన్ లో కస్టమైజేషన్ మాత్రం మనం ఈజీగా ఆరిజిన్ వాయిస్ లో చేసుకోవచ్చు అక్కడి నుంచే. కానీ ఆక్సిజన్ వాయిస్ లో ఇది లేదు ఆప్షన్, ఎందుకు లేదు అర్థం కావట్లేదు. ఇది కొంచెం ఇస్తే బాగుంది. ఇంకా రెండిట్లో లాక్ స్క్రీన్ పోస్టర్స్ చాలా ఇచ్చున్నారు, రెండిట్లో బాగానే ఉంటాయి, మీకు ఏది తీసేటట్టు ఉండదు, రెండిట్లో బాగానే ఉంటాయి. ఆక్సిజన్ వాయిస్ లో మనం టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇష్టం వచ్చినట్టు. ఆరిజిన్ వాయిస్ లో టెక్స్ట్ యాడ్ చేయడానికి ఉండదు, కానీ ఫ్లిప్ కార్డ్స్ అని ఉంటుంది. మనం ఫోన్ ని టిల్ట్ చేస్తా ఉంటే వాల్ పేపర్స్ చేంజ్ అవుతా ఉంటాయి. సో ఇది కొంచెం యూనిక్ గా ఉంటుంది, ఇది ఆరిజిన్ వాయిస్ లో ఉంటుంది. లాక్ స్క్రీన్ కస్టమైజేషన్స్ ఇవన్నీ దేంట్లో బాగున్నాయంటే నాకు ఆరిజిన్ వాయిస్ బాగా నచ్చింది. ఎందుకంటే మీరు లాక్ స్క్రీన్ లోనే కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే కొత్తగా ఫ్లిప్ కార్డ్స్ అని తీసుకొచ్చాడు, సో అది కొంచెం చాలా బాగా అనిపించింది. నా ప్రిఫరెన్స్ వచ్చేటప్పటికి లాక్ స్క్రీన్ కస్టమైజేషన్స్ ఇవన్నీ చూస్తే ఆరిజిన్ వాయిస్ నచ్చింది, సో నేను ఆరిజిన్ వాయిస్ పాయింట్ ఇస్తాను ఇక్కడ. నెక్స్ట్ హోమ్ స్క్రీన్ కొద్దాం. మెయిన్ గా హోమ్ స్క్రీన్ లో మనం ఆరిజిన్ వాయిస్ కి ఫోల్డర్స్ ని ఇష్టం వచ్చిన సైజులో పెట్టుకోవచ్చు. ఇలా పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి చేసుకోవచ్చు, ఇలా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అండ్ ఇదే వాటికి మనం కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చిన కలర్. కానీ మనం అప్లికేషన్స్ మాత్రం ఏం చేయలేము ఆరిజిన్ వాయిస్ లో. లార్జ్ చేయడానికి ఉండదు, చిన్నగా చేయడానికి ఉండదు, పెద్దగా చేయడానికి ఉండదు. కానీ ఆక్సిజన్ వాయిస్ లో అలా కాదు, మీరు కావాల్సిన అప్లికేషన్ ని మీరు కావాల్సిన సైజులో పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, పెద్దగా పెట్టుకోవచ్చు, చిన్నగా పెట్టుకోవచ్చు, అప్లికేషన్స్ కి సైజ్ మార్చుకోవచ్చు. దీనికి ఆప్షన్ ఉండదు. ఫోల్డర్స్ ని దానిలాగే మనం చిన్నగా పెద్దగా ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఆక్సిజన్ వాయిస్ లో మనం అప్లికేషన్స్ డ్రాగ్ చేసాం అనుకోండి, పక్కన ప్లస్ సింబల్ వస్తుంది. ఈ ప్లస్ సింబల్ షార్ట్ కట్స్ లాగా, సో ఇక్కడ నుంచి న్యూ నోట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది నోట్స్ సంబంధించిన షార్ట్ కట్స్. అదే మనం ఇన్స్టాగ్రామ్ కి వస్తే ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్ గా కెమెరా యాక్సెస్ చేయొచ్చు, లేదా పోస్ట్ పెట్టేయచ్చు ఇక్కడ నుంచి. సో ఇలాంటివన్నీ ఉంటాయి, ఇవన్నీ ఆరిజిన్ వాయిస్ లో ఉండవు. అండ్ అంతేకాకుండా మనం హోమ్ స్క్రీన్ లో విడ్జెట్స్ యాడ్ చేసుకోవాలన్నా రెండిట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు రెండు విడ్జెట్స్ లోకి వెళ్తున్నాను నేను, ఇవి చాలా బేసిక్ గా ఉన్నాయి ఆరిజిన్ వాయిస్. ఇప్పుడు క్లాక్ చాలా బేసిక్ గా అనిపిస్తాయి. కానీ ఆక్సిజన్ వాయిస్ విషయానికి వస్తే చాలా స్టైలిష్ గా ఉంటాయి అన్ని చూడడానికి. ఇవి చూడండి ఎంత బేసిక్ గా ఉన్నాయో, కానీ అలా కాదు, ప్రతి ఒక్కటి స్టైలిష్ గా ఉంటాయి. ఇవి హోమ్ స్క్రీన్ విషయానికి వస్తే, హోమ్ స్క్రీన్ లో మాత్రం ఆరిజిన్ వాయిస్ కన్నా ఆక్సిజన్ వాయిస్ చాలా బాగుంటది. సో ఇక్కడ నేను ఆక్సిజన్ వాయిస్ పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు మనం కంట్రోల్ సెంటర్ వద్దాం. ఇంకా కంట్రోల్ సెంటర్ విషయానికి వస్తే రెండు సేమ్ అనిపిస్తాయి, పెద్ద డిఫరెన్స్ అనిపించదు. మీరు ఎడిట్ చేసుకోవడానికి, సెట్టింగ్స్ లోకి వెళ్ళడానికి అన్ని ఇక్కడ పైన చూపిస్తుంది రెండిట్లో. అలానే టోగల్స్ అన్ని ఇలా ఉంటాయి. సైడ్ డ్రాగ్ చేస్తే రెండిటికి నోటిఫికేషన్ బార్ ఉంటుంది. మీరు కావాలంటే కంట్రోల్ సెంటర్ లో రెండు ఒకే దగ్గర పెట్టేసుకోవచ్చు. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే కస్టమైజేషన్స్ కి వెళ్తే ఇక్కడ స్ప్లిట్ క్లాసిక్ ఉంది, దీంట్లో కూడా అలానే ఉంటాయి చూడండి. ఆరిజిన్ వాయిస్ లో సెపరేట్ మెర్జన్ ఉంది, ఆక్సిజన్ వాయిస్ లో స్ప్లిట్ టు క్లాసిక్ అని ఉంది. నాకు మామూలుగా క్లాసిక్ ఇష్టం, అంటే అన్ని మెర్జ్ అయి ఉంటేనే ఇష్టం. ఎందుకంటే అప్పుడే ఆండ్రాయిడ్ లా అనిపిస్తుంది, రెండు ఒకే దగ్గర ఉంటాయి. లేకపోతే అది ఐఓఎస్ లా అనిపిస్తుంది, డిఫరెంట్ గా ఉంటాయి. నాకు ఎలా ఇష్టం, ఇది పర్సనల్ ప్రిఫరెన్స్, మీకు ఎలా అంటే అలా పెట్టుకోండి. సో మీకు కంట్రోల్ సెంటర్ లో అయితే పెద్దగా డిఫరెన్స్ అనిపించదు రెండిట్లో. నేను ఇక్కడ రెండింటిని డ్రాగా ఇస్తున్నాను, రెండింటికి పాయింట్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ మెన్యూ బార్, ఇక్కడ మాత్రం మనం చాలా డిఫరెన్స్ నోటీస్ చేస్తాం. ఫస్ట్ డిఫరెన్స్ మనం నోటీస్ చేసేది ఆరిజిన్ వాయిస్ లో పైన ఉంటుంది సర్చ్ బార్, ఆక్సిజన్ వాయిస్ లో కింద ఉంటుంది. సో వన్ హ్యాండ్ తో యూస్ చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది ఆక్సిజన్ వాయిస్, కానీ ఆరిజిన్ వాయిస్ అలా కాదు. ఇంకోటి ఇక్కడ కేటగిరీస్ అని చెప్పి మొత్తం డివైడ్ చేశాడు పూర్తిగా అన్ని యాప్స్, కానీ దీంట్లో అలా ఉండదు. కేటగిరీస్ అని చెప్పి విడ్జెట్స్ అని ఇచ్చుంటాడు ఇక్కడ. దీంట్లో కూడా ఆక్సిజన్ వాయిస్ బాగుంటది. అండ్ అంతేకాకుండా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కూడా మనం సెర్చ్ చేయాలనుకుంటే ఆక్సిజన్ వాయిస్ లో ఇలా డైరెక్ట్ గా ఆల్ఫాబెటిక్స్ వైపు వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో మీరు ఓపెన్ చేయాలనుకున్నా కానీ ఇలా డైరెక్ట్ గా హ్యాండ్ ని డ్రాగ్ చేసి వెళ్ళిపోవచ్చు, అక్కడికి ఓపెన్ అయిపోద్ది. కానీ ఆరిజిన్ వాయిస్ అలా కాదు, జస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ తో సెర్చ్ చేయడానికే ఉంటది, కానీ ఇలా డైరెక్ట్ గా ఓపెన్ చేయడానికి ఉండదు. ఆక్సిజన్ వాయిస్ ఓపెన్ చేసినట్టు బాగా గమనిస్తే ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ దగ్గర ఆగిపోతాయి. ఇప్పుడు నేను ఇక్కడ వదిలేసాను, ఇక్కడ ఆగిపోయాయి చూడండి. ఇది అలా కాదు, ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ దగ్గర ఆగదు, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. మనకి ఈ అడ్వాంటేజ్ కూడా ఆక్సిజన్ వాయిస్ లో ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా ఆరిజిన్ వాయిస్ లో మనం ఏదైనా యాప్ ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మోర్ ఫీచర్స్
ఫీచర్స్ అని వస్తాయి. దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ నుంచి యాప్ లాక్ అని కనిపిస్తుంది చూడండి, డైరెక్ట్ గా అప్లికేషన్ లాక్ చేసుకోవచ్చు. కానీ ఆరిజిన్ ఓఎస్ లో అలా కాదు, మీకు యాప్ లాక్ ఆ ఫీచర్ అయితే రాదు ఇక్కడ. సో ఫైనల్ గా మెన్యూ విషయానికి వస్తే ఆక్సిజన్ ఓఎస్ వే హెడ్ ఉంటుంది ఆరిజిన్ ఓఎస్ కన్నా, చాలా ఫీచర్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను మెన్యూలో మాత్రం ఆక్సిజన్ ఓఎస్ కి పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఆరిజిన్ ఐలాండ్, అలానే లైవ్ అలర్ట్స్. ఆరిజిన్ ఓఎస్ లో వీళ్ళు ఆరిజిన్ ఐలాండ్ అని పిలుస్తున్నారు దీన్ని, ఆక్సిజన్ ఓఎస్ లో లైవ్ అలర్ట్స్ అని పిలుస్తున్నారు. ఇవి మాత్రం నాకు ఆక్సిజన్ ఓఎస్ కన్నా ఆరిజిన్ ఓఎస్ లో చాలా బాగా నచ్చాయి. చాలా ఫీచర్స్ కూడా ఇచ్చారు, అవన్నీ ఆక్సిజన్ ఓఎస్ లో చాలా మిస్ అవుతున్నాయి. అవన్నీ చూద్దాం. ఫస్ట్ మ్యూజిక్ అంటున్నారు, ఈ రెండు క్లోజ్ చేస్తే, ఈ రెండు ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఆరిజిన్ ఓఎస్ లో సాంగ్ ని బట్టి కింద వేవ్ ఫామ్ వస్తుంది. కానీ ఆక్సిజన్ ఓఎస్ లో అవన్నీ లేవు, చాలా ప్లెయిన్ గా ఉంది. మీరు ఏ సాంగ్ మర్చినా దాని తగ్గట్టు ఇక్కడ వస్తుంది. దీనికి బ్లూ వచ్చింది చూడండి. సో ఇలా డిఫరెంట్ గా వస్తుంది. కానీ ఆక్సిజన్ ఓఎస్ లో ఇన్ని లేవు, చాలా సింపుల్ గా ఉంటది. నెక్స్ట్ ఆక్సిజన్ ఓఎస్ లో లైవ్ అలర్ట్స్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో అన్ని వరుసగా కిందకు వస్తాయి, ఏవైతే యాక్టివ్ లో ఉన్నాయో అన్ని. కానీ ఆరిజిన్ ఓఎస్ లో అలా కాదు, ఇలా ఒక్కొక్కటి ఓపెన్ అవుద్ది అంతే. దీంట్లో అలాగా అన్ని వరుసగా రావు. ఇప్పుడు చూడండి అన్ని ఒకేసారి వరుసగా వచ్చాయి కదా, దీంట్లో అలా కాదు, ఒక్కొక్కటి ఓపెన్ అవుద్ది. మిగతావన్నీ ఇక్కడ సైడ్ ఉంటాయి, అలా సైడ్ క్లిక్ చేస్తే అప్పుడు ఓపెన్ అవుద్ది ఇంకోటి. బట్ ఆరిజిన్ ఓఎస్ ఎక్కడ స్టాండ్ అవుద్ది అంటే, వీళ్ళు ఆరిజిన్ ఐలాండ్ యూస్ చేసి చాలా ఫీచర్స్ ఇచ్చారు. ఇవన్నీ నేను ఆరిజిన్ ఓఎస్ గురించి చేసినప్పుడు ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేశాను. ఇక్కడ కూడా మీకు చెప్తాను అసలు ఏంటి ఆ ఫీచర్స్ అని. దీంట్లో అవి చేయలేము ఆక్సిజన్ ఓఎస్ లో, అవేంటో చూద్దాం. ఫస్ట్ మీరు ఏదైనా ఫోటో షేర్ చేయాలనుకుంటున్నారు, మీరు ఇక్కడ నుంచి ఆరిజిన్ ఓఎస్ లోకి డైరెక్ట్ గా డ్రాగ్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇలా ఓపెన్ అయ్యాయి కదా, ఇక్కడ నుంచి వరుసగా మీరు దేనికి కావాలనుకుంటే దానికి డ్రాగ్ చేసేయచ్చు. సో ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్ది. కానీ దీంట్లో అలా కాదు, మనం షేర్ చేయాలనుకుంటే చేయలేము, ఇక్కడ రాదు మనకు ఆక్సిజన్ ఓఎస్ లో. సో ఇదొక ఫీచర్ ఉంటది. ఈ ఇమేజ్ షేరింగ్ అనేది ఫోటోస్ నుంచి ఒకటే కాదు, ఎక్కడి నుంచి అని, ఇప్పుడు ఈ క్రోమ్ నుంచి కూడా నేను దీన్ని డ్రాగ్ చేసి ఇలా షేర్ చేస్తున్నా చూడండి, ఎక్కడికైనా షేర్ అయిపోద్ది. సో ఏ అప్లికేషన్ కన్నా వీడియో అసలు ఆ ఫీచర్ ఇచ్చాడు, చాలా గ్రేట్. కానీ దీంట్లో అలా కాదు, షేరింగ్ ఆప్షన్ ఉండదు, జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ దీంట్లో డైరెక్ట్ గా షేర్ చేసుకోవచ్చు ఆరిజిన్ ఓఎస్ లో. నెక్స్ట్ ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాప్స్ లో మీరు అడ్రస్ చూస్తున్నారు, లొకేషన్, దీన్ని డైరెక్ట్ గా మనం డ్రాగ్ చేసి ర్యాపిడోలో పెట్టేస్తే ర్యాపిడో నుంచి బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది ఆరిజిన్ ఓఎస్ లో వచ్చే ఫీచర్. కానీ ఆక్సిజన్ ఓఎస్ లో ఎంత సీన్ లేదు, డ్రాగ్ లో ఏం ఉండవు, జస్ట్ కాపీ అవుద్ది అంతే అడ్రస్. నెక్స్ట్ అంతేకాకుండా ఫోన్ నెంబర్ కూడా, ఇక్కడ నేను ఫోన్ నెంబర్ ని కాపీ చేస్తే నాకు పైన డైల్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఈ డైల్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా నేను డైల్ చేసేయచ్చు ఇక్కడ నుంచి. కానీ దీంట్లో అంత ఉండదు, ఇక్కడ కాపీ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేసి మనం డైల్ ఓపెన్ చేసి అక్కడ పేస్ట్ చేసి అప్పుడు కాల్ చేయాలి. సో ఇంత ఉంటాయి, చాలా ఈజీగా చేసేసింది మనకు ఆరిజిన్ ఓఎస్. ఈ విషయంలో మాత్రం ఆరిజిన్ ఓఎస్ వాళ్ళని మెచ్చుకోవాలి. ఆరిజిన్ ఐలాండ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఆరిజిన్ ఓఎస్ విన్ అయిందా లేదా ఆక్సిజన్ ఓఎస్ లో ఉండే లైవ్ అలర్ట్స్ విన్ అయ్యాయి అంటే ఆరిజిన్ ఐలాండ్ విన్ అయింది. సో ఇక్కడ నేను ఆరిజిన్ ఐలాండ్ పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇది మెయిన్ పార్ట్ యానిమేషన్స్. యానిమేషన్స్ రెండిట్లో బాగానే ఉంటాయి. కానీ మీకు క్లియర్ గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆక్సిజన్ ఓఎస్ చాలా స్మూత్ గా ఓపెన్ అవుతాయి. ఏది ఓపెన్ చేసినా, మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా ఆరిజిన్ ఓఎస్ ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది, కానీ ఆక్సిజన్ ఓఎస్ చాలా స్మూత్ గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అప్లికేషన్స్ అన్ని ఓపెన్ చేస్తున్నా చూడండి, మీకు చాలా ఇక్కడ నేను స్లోగా చేసి కూడా చూపిస్తాను. ఫాస్ట్ ఓపెనింగ్ వచ్చేటప్పటికి ఆరిజిన్ ఓఎస్ లో ఉంటుంది, స్మూత్ ఓపెనింగ్ వచ్చేటప్పటికి ఆక్సిజన్ ఓఎస్ లో ఉంటుంది. ఒక సింపుల్ టర్మ్ లో చెప్పాలంటే ఆరిజిన్ ఓఎస్ అనేది ఒక ఫాస్ట్ రేసింగ్ కార్ లాగా ఫాస్ట్ గా వెళ్తుంది, కానీ ఆక్సిజన్ ఓఎస్ అనేది ఒక లగ్జరీ కార్ లాగా ఆ స్మూత్నెస్ ఉంటుంది. సో కొంతమందికి ఫాస్ట్ రేసింగ్ కార్లు ఇష్టం, కొంతమందికి ఆ లగ్జరీ కార్లు ఇష్టం, ఆ స్మూత్నెస్ ఇష్టం. కానీ ఓవరాల్ గా స్మూత్నెస్ బాగుంటది. కొంచెం ఫాస్ట్ గా ఓపెన్ అవడానికన్నా మీకు ఆ యానిమేషన్ చాలా బాగా అనిపిస్తుంది ఆక్సిజన్ ఓఎస్ లో, ఆరిజిన్ ఓఎస్ కన్నా. నెక్స్ట్ రీసెంట్ యాప్స్ కూడా ఆక్సిజన్ ఓఎస్ లో చాలా స్మూత్ గా ఉంటాయి వెళ్ళడం, కానీ ఆరిజిన్ ఓఎస్ ఇలా సైడ్ కి డిఫరెంట్ ఉంటాయి. ఆక్సిజన్ ఓఎస్ మాత్రం ఎంత స్మూత్ గా ఉందో చూడండి. నెక్స్ట్ కంట్రోల్ సెంటర్ కూడా ఆక్సిజన్ ఓఎస్ ఒక యానిమేషన్ తో దిగుతుంది, ఆరిజిన్ ఓఎస్ వచ్చేటప్పటికి చాలా ఫాస్ట్ గా దిగుతుంది. నెక్స్ట్ మెన్యూ కూడా ఆక్సిజన్ ఓఎస్ చాలా స్మూత్ గా ఉంటది, ఆరిజిన్ ఓఎస్ ఫాస్ట్ గా ఉంటది. అండ్ యానిమేషన్స్ కాదు, ఈ సాఫ్ట్వేర్ అంటే ఎక్స్పీరియన్స్ కూడా మ్యాటర్ కదా. నేను చెప్పేది థర్డ్ పార్టీ యాప్స్ ఇలాంటివి రెండిట్లో థర్డ్ పార్టీ యాప్స్ వస్తాయి కాదనట్లేదు, కానీ ఆక్సిజన్ ఓఎస్ లో మనం వద్దనుకుంటే డిసేబుల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాప్ పిక్స్ ఉంది, ఇది వీడికి సంబంధించిన యాప్ స్టోర్. దీన్ని మనం వద్దనుకుంటే మోర్ ఫీచర్స్ మీద నొక్కి యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి డిసేబుల్ చేసేయచ్చు. నాకు వద్దు ఇది అని డిసేబుల్ చేసేయచ్చు. సో ఈ యాప్ అనేది డిసేబుల్ అయిపోద్ది, మీకు మళ్ళీ ఇక్కడ కనిపించదు. అదే వివో యాప్ స్టోర్ కూడా ఉంటుంది, వి స్టోర్ అని. దీన్ని మనం డిసేబుల్ చేయడానికి ఆప్షన్ ఉండదు అసలు. మీకు ఇక్కడ డిసేబుల్ చేయడానికి ఆప్షన్ ఇవ్వలేదు. మీకు ఏ అప్లికేషన్ తీసుకున్నా వీటికి సంబంధించిన కమ్యూనిటీ ఉంది, నాకు ఇది కూడా వద్దు, నేను ఇక్కడికి వెళ్ళి అన్ఇన్స్టాల్ చేస్తాను. కానీ వీళ్ళకి సంబంధించిన వివో క్లౌడ్ ఉంది, నాకు ఇది వద్దనుకుంటే నేను డిసేబుల్ చేయలేను, ఆర్ అన్ఇన్స్టాల్ చేయలేను. మీకు వద్దనుకున్న ప్రతి యాప్ ని మీరు ఆక్సిజన్ ఓఎస్ లో డిసేబుల్ చేసుకోవచ్చు, ఆర్ అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ ఆరిజిన్ ఓఎస్ లో అది లేదు. రెండు కాంపాక్ట్ మొబైల్స్, రెండు 55,000కి రిలీజ్ అయ్యాయి. నేను మళ్ళీ ఒకటి హై రేంజ్ ఒకటి లో రేంజ్ లో చేస్తే అనుకోవచ్చు, మీరు రెండు ఒకటే ప్రైస్ రేంజ్ లో చేస్తున్నాను. దీంట్లో డిసేబుల్ ఆప్షన్ ఇచ్చినప్పుడు దీంట్లో ఎందుకు
పేరుకి ఇవ్వలేదు. సో దీంట్లో కూడా ఇవ్వాలి. ఇస్తే మనం వద్దనుకున్నట్టు మనం డిసేబుల్ చేసుకోవచ్చు, అన్ఇన్స్టాల్ చేసుకుంటాం కదా. సో అది మెయిన్ ప్రాబ్లం అనిపించింది నాకు ఆరిజిన్ ఓఎస్ లో. యానిమేషన్స్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కంపేర్ చేస్తే ఆక్సిజన్ ఓఎస్ చాలా బాగుంటుంది ఆరిజిన్ ఓఎస్ కన్నా. సో ఇక్కడ నేను ఆక్సిజన్ ఓఎస్ కే పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్. అసలు ఏ ఓఎస్ లో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ బాగుంది. ఇక్కడ రెండింటికి వాటికి సంబంధించిన హ్యాప్టిక్స్ ఉన్నాయి. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి హ్యాప్టిక్స్ అని సెర్చ్ చేస్తే రెండు వస్తాయి. రెండు ఓపెన్ చేసి మీకు కావాల్సిన స్టైల్లో పెట్టుకోవచ్చు, హైలో పెట్టుకోవచ్చు, క్రిస్ప్ సాఫ్ట్ ఉంటుంది. దీంట్లో మీరు ఇంటెన్సిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టిల్ ఏది బాగుంది అంటే ఇక్కడ ఆరిజిన్ ఓఎస్ కన్నా ఆక్సిజన్ ఓఎస్ చాలా బెటర్ గా ఉంది. మీరు టైప్ చేసేటప్పుడు రెండిట్లో చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. నాకు ఆక్సిజన్ ఓఎస్ చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో బ్రైట్నెస్ కంట్రోల్స్, వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి కదా, ఇక్కడ బ్రైట్నెస్ కంట్రోల్ చేసేటప్పుడు కూడా ఆక్సిజన్ ఓఎస్ లో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వినపడుతుంది, చిన్నగా వైబ్రేషన్ వస్తుంది. సేమ్ మీరు వాల్యూమ్ పైకి కిందకి అనేటప్పుడు కూడా హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది ఆక్సిజన్ ఓఎస్ లో వస్తుంది. కానీ ఆరిజిన్ ఓఎస్ లో ఏం లేదు, స్మూత్ గా ఉంటది, అసలు ఆ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది రాదు. సో హ్యాప్టిక్స్ విషయంలో నాకు ఆక్సిజన్ ఓఎస్ చాలా బాగా అనిపించింది. సో నేను ఆక్సిజన్ ఓఎస్ పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ ఫైనల్ గా ఏ ఫీచర్స్, రెండిట్లో ఏ ఫీచర్స్ దేంట్లో ఎక్కువ ఉన్నాయంటే ఇక్కడ ఆక్సిజన్ ఓఎస్ లో డిఫరెంట్ గా ఒక ట్యాబ్ బే ఇచ్చేసాడు ఏ ఫీచర్స్ అన్ని పెట్టుకోవడానికి. కానీ ఆరిజిన్ ఓఎస్ లో అవే ఉండవు, మీకు డిఫరెంట్ ట్యాబ్ ఇలాంటివి ఉండవు. దీంట్లో సెట్టింగ్స్ లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఏ ఉంటది, మీకు ఎన్నైతే ఏ ఫీచర్స్ ఉన్నాయి అన్ని ఇక్కడ ఉంటాయి. కానీ ఆరిజిన్ ఓఎస్ లో మీరు నోట్స్ లోకి వెళ్ళారనుకోండి, మీకు ఇక్కడ కనిపిస్తాయి అన్ని. ఇక్కడ ఏఐ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ వస్తాయి ఏ సమ్మరైజ్, రివైజ్ గ్రామర్, ట్రాన్స్లేట్, కంటెంట్ రైటింగ్. సేమ్ ఇక్కడ ఎలా అయితే ఏ సెర్చ్, ఏ రైటర్, ఏ ట్రాన్స్లేట్ ఉన్నాయి కదా, ఇక్కడ దీంట్లో ఉంటాయి, లోపల ఉంటాయి. అండ్ ఆల్సో OnePlus లో మైండ్ స్పేస్ అని ఒకటి ఎక్స్ట్రాగా ఇచ్చుంటాడు. దీంట్లో మీకు కావాల్సినవన్నీ మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏమైనా చదువుతున్నారు, అవన్నీ సేవ్ చేసుకోవాలనుకోండి, ఇలా 3 ఫింగర్స్ తో ఒకసారి ఇలా అన్నా అనుకోండి, ఇదంతా అనలైజ్ చేసుకొని మైండ్ స్పేస్ లో సేవ్ చేసుకుంటుంది. ఇప్పుడు మైండ్ స్పేస్ లోకి యాడ్ అయింది చూడండి, ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఉంది చూడండి మొత్తం. అండ్ ఆల్సో దాన్ని మొత్తం సమరైజ్ చేసుకొని చెప్తుంది అసలు ఏముంది, ఆ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కి సంబంధించి మొత్తం డేటా అంతా ఇక్కడ ఇచ్చేస్తుంది ఏఐతో సమరైజ్ చేసి. సో ఇవన్నీ ఆప్షన్స్ మీకు ఆరిజిన్ ఓఎస్ లో ఉండవు. ఏ ఫీచర్స్ లో మాత్రం ఆక్సిజన్ ఓఎస్ లో చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ నేను ఆక్సిజన్ ఓఎస్ కి పాయింట్ ఇస్తున్నాను. సో ఫైనల్ గా ఇది కంపారిజన్ ఆక్సిజన్ ఓఎస్ కి ఆరిజిన్ ఓఎస్ కి. ప్రతి డిపార్ట్మెంట్ టచ్ చేసి ప్రతిదీ చెప్పా మీకు. మీకేమనిపించింది? ఫైనల్ గా నాకు ఏది బాగా నచ్చింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరిజిన్ ఓఎస్ లో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆరిజిన్ ఐలాండ్ ఉంది, దాని నుంచి ఈజీగా షేర్ చేసుకోవడం, మన పనులు ఈజీగా అయిపోతాయి. కొంచెం ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి. లాక్ స్క్రీన్ ని అక్కడి నుంచే కస్టమైజ్ చేసుకోవడం, ఆరిజిన్ ఐలాండ్ నుంచి మనం ఏం కావాలన్నా సెండ్ చేసుకోవడం, ఇవన్నీ ఆక్సిజన్ ఓఎస్ లో లేవు. ఇవన్నీ మిస్ అవుతున్నాయి. స్టిల్ స్మూత్నెస్, ఆ ఎక్స్ట్రా కస్టమైజేషన్స్ అవన్నీ మీరు ఆక్సిజన్ ఓఎస్ లో ఎక్కువ చూస్తారు. మెయిన్ గా స్మూత్నెస్. ఆరిజిన్ ఓఎస్ ఫాస్ట్ గా ఉంటుంది, కానీ ఆక్సిజన్ ఓఎస్ స్మూత్ గా ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఆరిజిన్ ఓఎస్ అనేది ఒక ఫాస్ట్ రేసింగ్ కార్ లాగా, కానీ ఆక్సిజన్ ఓఎస్ అనేది ఒక లగ్జరీ కార్ లాగా. మీరు ఆ స్మూత్నెస్ అనేది ప్రతి దగ్గర నోటీస్ చేస్తారు. హ్యాప్టిక్స్ లో గానీ, మీరు యాప్ ఓపెనింగ్, క్లోజింగ్, మెన్యూ బార్, ఇంకా రీసెంట్ యాప్స్ ప్రతి దగ్గర నోటీస్ చేస్తారు. బట్ స్టిల్ మనం ఆరిజిన్ ఐలాండ్ ని మెచ్చుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఫన్ టచ్ ఓఎస్ అనేది చాలా వరస్ట్. అది దాంట్లో అసలు కస్టమైజేషన్స్ ఉండేవి కాదు, ఏం చేసుకునేవి కాదు. అలాంటిది ఆరిజిన్ ఓఎస్ తో వీళ్ళు చాలా తీసుకొచ్చారు, చాలా ఇంప్రూవ్ చేశారు. మీరు ఫన్ టచ్ ఓఎస్ నుంచి ఆరిజిన్ ఓఎస్ కి వస్తే మీరు చాలా డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. దానికి మాత్రం వివో ఐక్యూ వాళ్ళని మెచ్చుకోవాలి ఆరిజిన్ ఓఎస్ తీసుకొచ్చినందుకు. ఇక్కడ నేను రెండింటికి పాయింట్స్ మళ్ళీ డిస్ప్లే చేస్తున్నా చూడండి, దేంట్లో నాకు నచ్చింది అని. ఫైనల్ గా ఏది ప్రిఫర్ చేస్తావు అంటే, నేను ఆరిజిన్ ఓఎస్ కన్నా ఆక్సిజన్ ఓఎస్ ప్రిఫర్ చేస్తాను. నేను యూజ్ చేసే మొబైల్ ఇదే, ఇది నా పర్సనల్ మొబైల్ వివో X200 FE. ఆరిజిన్ ఓఎస్ యూజ్ చేస్తున్నా కానీ ఆక్సిజన్ ఓఎస్ యూజ్ చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది, ఆ స్మూత్నెస్ వేరు ఉంటుంది. సో నేను ఆక్సిజన్ ఓఎస్ ప్రిఫర్ చేస్తాను. జస్ట్ కెమెరాస్ కోసం ఈ మొబైల్ యూజ్ చేస్తున్నాను అంతే. బట్ ఏవి తీసిపోదు, ఎక్కడో కొన్ని చేంజెస్ ఆ స్మూత్నెస్ లో మాత్రమే మిస్ అవుతున్నాం. అది కూడా నెక్స్ట్ అప్డేట్స్ లో వీళ్ళు తీసుకొచ్చేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డాం. ప్రతి డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేసి చిన్న చిన్న మైనర్ డిఫరెన్స్ కూడా చెప్పాను మీకు ఈ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చితే కొత్తగా చూసే వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, దానికి మేము ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాం. అలానే హైప్ చేయడం మర్చిపోవద్దు, ఇంకొంతమందికి రీచ్ అవద్దు వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్.